అంటే డీలిమిటేషన్ జరగబోతున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇప్పుడున్న 119 స్థానాలు కాస్త 153 వరకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఈ స్థానాల సంఖ్య అధికంగా ఉండబోతా ఉంది. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో ఆశించిన ఫలితాలు కాంగ్రెస్ సాధించలేకపోయిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో కీలకం కానున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ మీద పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తా ఉంది కదా. రైట్. తెలంగాణలో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. డీలిమిటేషన్ అంటూ జరిగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా సీట్లు పెరిగే అవకాశం ఉండడం, గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఆశించిన రీతిలో పట్టు చూపలేకపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో రకరకాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో తదుపరి శాసనసభ ఎన్నికలు పెరిగిన నియోజకవర్గాలతో జరుగుతున్నాయి. ఇక పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు ఇప్పుడున్న వాటి పరిధులు కూడా మారతాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలు పునర్విభజనతో 153కు పెరగాలి. అయితే తాజా జనాభా లెక్కల ప్రకారం అంతకు మించి పెరిగే అవకాశం ఉంది అని అంచనా. వాటిలోనూ అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే పెరుగుతాయి. జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగడం, రాష్ట్ర జనాభాలో 3వ వంతుకు పైగా ఈ ప్రాంతంలోనే ఉండడం ఇందుకు కారణం. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన జరగాలి. జనాభా నిష్పత్తి ఆధారంగా లోక్సభ, విధానసభ నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించాలి. ఈ క్రమంలోనే మొదటి లోక్సభ ఎన్నికలు జరిగే సమయానికి మన పార్లమెంటులో 489గా ఉన్న సభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1971లో జరిపిన జనాభా లెక్కల ఆధారంగా 1973లో పార్లమెంటు సభ్యుల సంఖ్యను 545కు పెంచారు. అయితే జనసంఖ్య ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజిస్తే కుటుంబ నియంత్రణ విధానాన్ని సమర్థంగా పాటించి జనాభాను తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా లోక్సభ సీట్ల సంఖ్య 2001 దాకా ఏ మార్పు లేకుండా ఉండేలా స్తంభింపజేశారు. దీంతో అప్పటిదాకా లోక్సభ సీట్ల సంఖ్య అలాగే ఉండిపోయింది. 2002లో నియోజకవర్గాల పునర్విభజన జరపాలని నాటి ఎన్డీఏ సర్కార్ భావించింది. కానీ 2001లో జనాభా లెక్కల తర్వాత కూడా అదే పరిస్థితి కనిపించడంతో దక్షిణ భారతదేశ రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకు గాను లోక్సభ సీట్ల సంఖ్య 2026 దాకా మారకుండా ఉండేలా మరోసారి రాజ్యాంగ సవరణ చేశారు. అంటే 50 ఏళ్లుగా ఇదే పరిస్థితి. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ కారణంగా జరగకపోవడంతో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన జరుపుతామని గత సెప్టెంబర్లో కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2026 లోపే జనాభా లెక్కల సేకరణ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా జరపకపోయినా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య 24. నియోజకవర్గాల పునర్విభజనతో 50కి చేరే అవకాశాలున్నాయి. అంటే పునర్విభజన తర్వాత రాష్ట్రంలో మొత్తం పెరిగే స్థానాల్లో 153. 3వ వంతు స్థానాలు ఈ పరిధిలోనే ఉంటాయన్నమాట. ఇక్కడే అత్యధిక స్థానాలు దక్కించుకున్న పార్టీకే రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే సమయానికి జీహెచ్ఎంసీ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి బలమైన ముద్రను వేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఆయన ఈ ప్రాంతంలో ఒక పక్క రాజకీయ వ్యూహాలు అమలు చేస్తూనే మరోపక్క అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర సమగ్ర సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతూనే జీహెచ్ఎంసీ పరిధిలో పట్టు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. రాజకీయంగా ఈ ప్రాంతంలో బలంగా ఉన్న ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నం అందులో భాగమే అన్నది రాజకీయ నిపుణుల మాట. అది చిన్నాచితకా లీడర్లు కాకుండా ప్రజల్లో పట్టున్న వారిపై, ఎమ్మెల్యేలుగా పలుమార్లు గెలిచిన వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఉదాహరణకు తాజాగా కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 2009 నుంచి 2023 వరకు వరుసగా గెలిచారు.
ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కు తక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో బలమైన నాయకులను తీసుకుని పార్టీని బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నారు. పెరగనున్న అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా అవసరమైన బలమైన నాయకత్వాన్ని పార్టీలో ఉండేలా చేయాలనుకుంటున్నారు. అదే సమయంలో హైదరాబాద్ అభివృద్ధిలో బలమైన ముద్ర వేసిన నాయకుల జాబితాలో తాను చేరాలనే కృత నిశ్చయానికి వచ్చారు. మూసీ ప్రక్షాళన లాంటి భారీ ప్రాజెక్టును రేవంత్ చేపట్టిన కారణం అదేనని గుర్తు చేస్తున్నారు. మరోవైపు నగరంలో మెట్రో లైన్ పొడిగింపు ప్రాజెక్టుకు సంబంధించిన పనులను శరవేగంగా పట్టాలెక్కిస్తున్నారు. ఈ మెట్రో లైన్ను పాతబస్తీ సహా శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి అనుసంధానం చేయడంతో పాటు ఎల్బీ నగర్ నుంచి నాగోలు వరకు కూడా లింకు చేస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కూడా మెట్రో రూట్ను పొడిగిస్తున్నారు. ఇందుకు సంబంధించి మెట్రో సంస్థ పలు సర్వేలను చేస్తోంది. అలాగే జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు పెంచడం, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడం, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణం, మెట్రో లైన్ ను వివిధ మార్గాల్లో పొడిగించడం, న్యూయార్క్ లోని ప్రపంచ ప్రసిద్ధ వాణిజ్య కూడలి అయిన టైమ్స్ స్క్వేర్ తరహాలోనే రాజధానిలోని రాయదుర్గం ప్రాంతంలో టీ స్క్వేర్ పేరుతో ఐకానిక్ ప్లాజాను నిర్మించడం, గట్టిగా వాన కురిస్తే నదిలా మారి ట్రాఫిక్ తో స్తంభించిపోయే హైదరాబాద్ మహానగరానికి ఆ దుస్థితి తప్పించేలా విపత్తు నిర్వహణకు కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను, చెరువులు, పార్కులను రక్షించడానికి హైడ్రాను ఏర్పాటు చేయడం, నగరం చుట్టూ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయడం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, హైదరాబాద్ కు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఉపాధి కోసం వస్తున్న నేపథ్యంలో టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఐటీఐలను ఆధునిక నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దడం వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఓఆర్ఆర్ అవతలి వైపు కూడా అనేక భారీ పెట్టుబడులకు ఆకర్షించే దిశగా ఓ ప్రణాళిక రూపొందించారు. ఇలా వచ్చే 4.5 అటు రాజకీయ, ఇటు అభివృద్ధి ప్రణాళికలతో ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో పునర్విభజనకు ప్రామాణికమైన జనగణనను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని, రానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. జనగణన మొదలైతే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో 6 నుంచి 7 నెలల్లోనే జనాభా వివరాలు వెల్లడవుతాయి. 2026 ఆగస్టు సెప్టెంబర్ నాటికి లెక్కలు పూర్తిగా తేలుతాయని అంచనా. అనంతరం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించి ఆ ప్రక్రియపై ముందుకెళ్లే అవకాశం ఉంది. అందులో భాగంగానే నియోజకవర్గాల రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశాలున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల రిజర్వేషన్లలోనూ మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి.